వైసీపీకి సంబంధించిన పాత కేసులు ఇంకా పూర్తిగా ముగియలేదనే మాట ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు మారింది. ఆ పార్టీ హయాంలో చోటు చేసుకున్న వివాదాస్పద ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉండడంతో కీలక నేతలు ఒక్కొక్కరిగా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత మిథున్ రెడ్డిని అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో మాజీ ఎక్సైజ్ మంత్రి కిళితూరు నారాయణ స్వామి పైన కూడా సిట్ అధికారుల దృష్టి వెళ్లింది అని టాక్ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్సైజ్ శాఖను నారాయణ స్వామి నేతృత్వం వహించారు. అప్పటి మద్యం సరఫరా విధానాలపై తీవ్ర ఆరోపణలు వస్తుండగా దానిపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక బృందం సిట్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఇక ఈ నెల 22న విజయవాడలోని కార్యాలయానికి హాజరై విచారణకు సహకరించాల్సిందిగా కోరారు. ఆయన అరెస్టు కూడా జరిగే అవకాశం ఉందని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గత నెలలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామంలో జగన్ పర్యటించిన సమయంలోనూ ఆ ప్రాంతంలో పోలీసులు విధించిన ఆంక్షలను వైసీపీ నాయకులు పాటించకపోవడంతో మరో వివాదం మొదలైంది. అనుమతులు లేకుండానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సమీకరించినట్టు సమాచారం. రప్పారప్పా పోస్టర్లతో అక్కడ ఉద్రిక్తత నెలకొల్పే ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీకి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఆమెను విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఆదేశాలిచ్చారు. ఎంతమంది ప్రజలను అక్కడికి తరలించారు, ఆమె పాత్ర ఏంటనే అంశంపై సూటిగా ప్రశ్నించబోతున్నట్టు సమాచారం. అదే సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కూడా నోటీసులు అందాయి. ఆయనపై కార్యకర్తల సమీకరణతో పాటు పోలీసుల విధుల్లో ఉన్న సమయంలో దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన పాత వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ అప్పటి అధికారంలో ఉన్న నేతలు ఇప్పుడు పోలీసుల ముందు నిలబడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మొత్తానికి వైసీపీ నేతలు వరుస నోటీసులతో ఫుల్ బిజీగా మారిపోయారు.